ఆత్మీయతకు ప్రతీక అలాయ్ బలాయ్ కుల మతాలతో మనుషుల మధ్య చీలికలు ఇది ఎవరు ఎక్కడ జరుగుతా ఉంది ఇది కుల మతాలతో మనుషుల మధ్య చీలికలు తెస్తుంది ఎవరు భారతీయ జనతా పార్టీ కదా మతాల మధ్య చీలికలు తెస్తుంది ఎవరు భారతీయ జనతా పార్టీ కదా ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఎంఐఎం ఒకవైపు ఈ రెండు వర్గాలు కలిసి మతాల మధ్య చీలికలు తెస్తూ ఉన్నాయి హిందూ ముస్లిం గొడవలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందుతూ ఉన్నాయి సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే అసలు మనం ఒక ఇష్యూ గురించి మాట్లాడితే ఎంత దారుణంగా విమర్శిస్తున్నారు వీళ్ళంటే వీళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ అయితే చాలా దారుణంగా మార్వాడి ఇష్యూ గురించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క మూలవాసులకు ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కొమట్లకు ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులకి పద్మశాలకి అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి మేము మాట్లాడుతూ ఉంటే దేశద్రోహాలు చిత్రీకరిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా మీరేమో కుల అంటే చూడండి ఎంత దారుణంగా ఉంటుంది లీడర్లేమో కుల మతాల మధ్య మనుషుల మధ్య చీలికలు అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కుల మతాలతో మనుషుల మధ్య చీలికలు తెస్తున్నది ఎవరు బీజేపీ కాదా ఎవరు మరి ఎంత దారుణం ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇష్యూ గురించి మాట్లాడాలి దళితులకు సపోర్ట్ చేస్తే దళితుల విషయాలు ప్రస్తావిస్తే దేశద్రోహులుగా హిందూ వ్యతిరేకులుగా ఎట్లా చిత్రీకరిస్తారు వీళ్ళంతా కూడా ఎంత దారుణం ఇట్లాంటి పెట్టుకుంటే బీజేపీ ఎదుగుతుంది తెలంగాణలో అసలు తెలంగాణ పరిస్థితులు వేరు తెలంగాణలో రాజకీయం చేయాలంటే తెలంగాణ అస్తిత్వాన్ని ఒడిచిపెట్టుకోవాలి మీరేదో హిందుత్వవాదం మీద ఏదో చేద్దాం ఏదో బిగ్దాం అంటే కుదరదు ఇక్కడ 100% కుదరదు ఇక్కడ అలాయ్ బలాయ్ వల్ల అలాంటి పరిస్థితి రాదు గవర్నర్ జిష్ణుదేవ్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య స్థానిక ఎన్నికలు శాంతియుతంగా జరగాలి మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి ఇది అందరూ ఒకటే అని చెప్పే వేదిక అంటూ నాగార్జున మాట్లాడుతూ ఉన్నారు సో నేను ఒకటే చెప్తాను ఇప్పుడు దత్తాత్రేయ ఉన్నారు వీళ్ళు ఉన్నారు మరి వీళ్ళేమో కలిసి అన్ని పార్టీల వాళ్ళతో ఈవెన్ ఇది నక్సల్ సింపథైజర్ అయినటువంటి విమలక్కను కూడా ఆలింగన చేసుకుంటా ఉంటారు సో కలిసిమెలిసి ఉంటా ఉంటారు మరి కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎందుకు ఒక మోసధోరణితోటి అసలు నాలెడ్జ్ ఉండదు ఏముండదు ఏమన్నా అంటే జాలిగా మొత్తం అంత ఆగమాగం చేస్తూ ఉంటారు ఒక్కరికి తెలివి ఉండదు ఒక్కరికి సబ్జెక్ట్ ఉండదు ఏమనంటారేమో హిందూ వ్యతిరేకను ముద్ర చేయడం ప్రచారం చేయడం ఇదే జరుగుతూ ఉంది ఇక్కడ